హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోస్లో ఎంటీ వాల్యూస్ని ఎలా రీప్లేస్ చేయాలో డేటాలో చూసుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 3 రకాల ఫార్ములాస్ యూజ్ చేసేసి మనము ఆ ఎంటీ వాల్యూస్ని రీప్లేస్ చేయాలి. ఒకటి మీను, రెండోది మీడియను, మూడోది వచ్చేసరికి మోడ్. సో ఫస్ట్ మీను. సో దానికోసం ఏంటంటే ఇంతకుముందులాగే ఇంపోర్ట్ చేశాను డేటాని. అయితే హోటల్ రిజర్వేషన్స్ 2.csv ఫైల్ని లోడ్ చేసుకున్నా. డేటా డిస్క్రిప్షన్లో గూగుల్ డ్రైవ్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ డేటాని నేను ప్రింట్ చేసుకుంటాను. సో ప్రింట్ చేస్తే ప్రింట్ డేటా ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఎన్ఏఎన్స్ అని కనిపిస్తున్నాయి చూసారా. ఎన్ఏఎన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎంటీ వాల్యూస్ అనమాట. ఆ ఎంటీ వాల్యూస్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం తీసుకున్నా, నెంబర్ ఆఫ్ అడల్ట్స్ కాలం తీసుకున్నా. ఆ కాలంలో ఆ ఎన్ఏఎల్స్ అంటే ఎంటీ వాల్యూస్ని మీన్తో రీప్లేస్ చేయాలి ఫస్ట్, తర్వాత మీడియన్తో, ఆ తర్వాత మోడ్తో. సో మీన్ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్, అంటే యావరేజ్ వాల్యూనే మీన్ అంటాం. సో అయితే దానికోసం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డేటా ఏదైతే తీసుకున్నానో దాన్ని న్యూ డేటాకి అసైన్ చేస్తాను. డేటా ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ క్లోట్. అయితే నేను ఇంటీజర్ వాల్యూస్నే తీసుకుంటాను, ఎందుకంటే మీన్ అంటే వాల్యూస్కే కదా చేసేది, ఇంటీజర్ వాల్యూస్కే కదా. నెంబర్ ఆఫ్ అడల్ట్స్ కాలం ఉంది, దాన్ని తీసుకుంటా. దాన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో డబల్ కోట్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డాట్. ఇప్పుడు మనం ఇక్కడ మీన్ ఫంక్షన్ తీసుకుంటాం. ఎం అని కొట్టిన వెంటనే మీన్ ఇక్కడ వస్తుంది చూడండి, ఎం మీన్ అని వచ్చింది కదా. సో దాని ఫంక్షను. సో ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ వాల్యూస్ ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేయాలి ఎక్కడ? ఎంటీ వాల్యూస్తో. అయితే ఇక్కడ వచ్చేసరికి డేటానే కదా మనం ఫస్ట్ అసైన్ చేసింది. ఆ డేటా మరి ఏ కాలంకి అసైన్ చేసాము? నెంబర్ ఆఫ్ అడల్ట్స్ కాలంకి అసైన్ చేసాము. డబల్ క్లోట్ స్క్వేర్ క్లోజ్ డాట్ ఫిల్ ఎన్ఏ అని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. ఫిల్ ఎన్ఏ. సో చూసారా అక్కడ వచ్చింది అట్రిబ్యూట్. సో న్యూ డేటా కదా మనం అక్కడ ఇచ్చింది, అసైన్ చేసింది కొత్తగా. సో న్యూ డేటా కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ, అంటే వేరే డేటా ఫ్రేమ్ ఫామ్ చేయకుండా అదే డేటా ఫ్రేమ్లో చేస్తే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ వస్తుందో లేదో చూద్దాం. ఎర్రర్ వచ్చింది, అందుకని నేనేం చేస్తానంటే సో ఈ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అనేది నేను తీసేస్తాను, కొత్త డేటా ఫ్రేమ్కి వెళ్తాను. చూడండి. సో ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ అడల్ట్స్ ఏదైతే ఉన్నదో సో అవన్నీ కూడా 1.82 అప్రాక్సిమేట్ రౌండ్ ఎట్టు. సో వాటితో రీప్లేస్ చేసింది, అంటే అది మీన్ వాల్యూ అనమాట. చూడండి 37,400 రో దగ్గర నుంచి మొదలైంది నెంబర్ ఆఫ్ అడల్ట్స్ దాంట్లో. సో 37,400లో సో ఇవన్నీ కూడా ఆ వాల్యూతో రీప్లేస్ అయినాయి. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? మీడియన్తో. నెక్స్ట్ది మీడియన్. సో మీడియన్ అంటే ఏంటి? అన్ని వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసామనుకోండి, మిడిల్లో ఉన్న వాల్యూ అలా అసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు మిడిల్లో ఉన్న వాల్యూతో రీప్లేస్ చేస్తే దాన్ని మీడియన్ అంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇంతకుముందు ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ అడల్ట్స్ సో దాన్నే తీసుకుంటా. దాన్ని తీసుకొని ఇప్పుడు మీన్ బదులు మీడియన్ తీసుకుంటా. సో ఇలా కొట్టిన వెంటనే మీడియన్ వస్తుంది చూడండి. సో మీడియన్ అట్రిబ్యూట్. సో ఇలా కొట్టేసి రౌండ్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసాను. ఎంటర్ కొట్టేసి ఇప్పుడు ఏంటి? సేమ్ ఇందాక ఏది ఉందో అదే తీసుకుంటా, ఫిల్ ఎన్ఏ విత్ న్యూ డేటా. సో ఇప్పుడు వాల్యూ మారుతుంది. సో ఇప్పుడు 1.844962. ఓకేనా? అయితే ఇక్కడ మనం వచ్చేసరికి మరి మీడియన్ అంటే మధ్యలో వాల్యూ ఇదేనా తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే సో ఇక మళ్ళీ ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత వచ్చేసరికి ఒక్కసారి ప్రింట్ చేసుకుంటా డేటాని. సో అలా ఉంది. ఇప్పుడు న్యూ డేటా. సో ఇప్పుడు సో డేటా ఆఫ్ ఫిల్ అని ఉంది కదా. ఓకే రైట్. సో అదే వచ్చింది. సో మీడియన్ వచ్చేసరికి 1.844962. సిమిలర్లీ ఇక వచ్చేసరికి మోడ్ అంటే ఏంటి? సో ఏ వాల్యూ అయితే ఫ్రీక్వెంట్గా అపియర్ అవుతుందో వాల్యూ డేటాలో సో ఆ కాలంలో దాన్ని మోడ్ అంటాం. సో దాన్ని యూజ్ చేసి ఇప్పుడు రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సో ఇదే క్యాలరీస్ దాంట్లో ఇది తీసేసి మోడ్ అన్న ఫంక్షనాలిటీ ఉంటుంది.
అట్రిబ్యూట్స్. సో చూసారా మోడ్, సో కొట్టేసి మోడ్ అని ఇచ్చి రౌండ్ బ్రాకెట్స్ ఆఫ్ 0 వాల్యూ, సో ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే వాల్యూ రావడం అయితే జరిగిందనమాట. సో దీస్ ఆర్ ది different types of attributes for replacing empty values.